గంజాయి మత్తు పదార్థాలు సేవించేవారు విచక్షణను కోల్పోతారని, వారు ఏం చేస్తున్నారు, వారి చుట్టుపక్కల ఏం జరుగుతుందనే స్పృహ ఉండదని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. గతంలో నక్సలిజం, కులమతాల ఘర్షణల భయం ఉండేదని, నేడు గంజాయి మత్తు పదార్థాలు ఒక మహమ్మారిగా మారిందని చెప్పారు. సమాజంలో ప్రతి కుటుంబంలో అరాచకాలు జరగడానికి కారణం మత్తు పదార్థాలని, వీటిపై దండయాత్ర అని అవగాహన కార్యక్రమాలు చేయకపోతే ఎవరిలోనూ చలనం రాదన్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ప్రారంభమైన డ్రగ్స్పై దండయాత్ర సైకిల్ యాత్ర రెండవ రోజు నేడు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించారు. విజయవాడ రామలింగేశ్వర్ నగర్ స్క్రూ బ్రిడ్జి దగ్గర నుంచి నిర్వహించిన ఈ ర్యాలీలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, డీసీపీ కృష్ణకాంత్ పాటిల్, కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, మాజీ కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి బహదూర్, జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జి అమ్మిశెట్టి వాసు, ఈగల్ విభాగం అధికారులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని మహితా పబ్లిక్ స్కూల్ వరకు ఈ ర్యాలీ సాగింది. అనంతరం నిర్వహించిన అవగాహన సదస్సులో డ్రగ్స్కు దూరంగా ఉంటాం, మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే ఈగల్ విభాగం పోలీసులకు సమాచారం అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ 2019 నుంచి 2024 వరకు ఎక్కడ పడితే అక్కడ గంజాయి సాగు, ఏ కారులో చూసినా గంజాయి అక్రమ రవాణా విచ్చలవిడిగా జరిగిందన్నారు. గంజాయి బారిన పడిన విద్యార్థులు, యువతను నిర్వీర్యం చేసిందని చెప్పారు. స్కూల్ పిల్లలకు చాక్లెట్ రూపంలో కూడా అలవాటు చేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. గంజాయి మత్తు పదార్థాల గురించి అవగాహన కల్పించేందుకు గ్రూప్ మీటింగులు పెడుతున్నామని తెలిపారు. గతంలో నక్సలిజం, కులమతాల ఘర్షణల భయం ఉండేదని, నేడు గంజాయి మత్తు పదార్థాలు ఒక మహమ్మారిగా మారిందని చెప్పారు. సమాజంలో ప్రతి కుటుంబంలో అరాచకాలు జరగడానికి కారణం మత్తు పదార్థాలని, వీటిపై దండయాత్ర అని అవగాహన కార్యక్రమాలు చేయకపోతే ఎవరిలోనూ చలనం రాదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి రోజు డ్రగ్స్పై యుద్ధం ప్రకటించారన్నారు. చరిత్ర తెలిసిన వాళ్ళు ఒకసారి ఆలోచించుకుంటే కొన్ని దేశాలు, ఆ దేశంలోకి ఎవ్వరూ వెళ్ళకూడదు, వెళితే అక్కడ మాఫియా, డ్రగ్ మాఫియా ఉంటది, వాళ్ళు అరాచకాలు, మనిషి చంపేది తెలియదు, ఏం చేసేది కూడా తెలియదు, ఆ దేశం వెళ్ళమాకుండా హెచ్చరికలు చేసిన కొన్ని దేశాలు కూడా ఉన్నాయి, హెచ్చరికలు పొందిన దేశాలు కూడా. మనకి గత 4-3 ఏళ్ల నాడు రేపల్లో 10వ తరగతి చదువుకున్న ఒక కుర్రాడిని అత్యంత దారుణంగా చంపబడ్డాడు. ఎందుకు? అతను ఒక 4 ఆకతాయిల దగ్గరికి వెళ్ళి, మా అక్కని ఎందుకు ఏడిపిస్తున్నారు చదువుకునే పిల్లలు, మీరు మా అక్క ఇంటికి వచ్చి ఏడుస్తుంది, మీరు ఎందుకు అలా చేస్తున్నారంటే అతను నోట్లో గుడ్డలు గుక్కి గుడ్లలో కిరోసిన్ వేసి ఆ కిరోసిన్ అంటించి చంపిన సంగతి ఇప్పుడు చాలా మంది మీకు గుర్తుండదు. ఆ చేసిన వాళ్ళు గంజాయి తాగిన మత్తులో మర్నాడు పొద్దున్నే ఎందుకురా మీరు అట్లా చేశారంటే, ఏం చేశాను నేను, నాకేం తెలియదు అనే పరిస్థితులు ఉందంటే ఆ మత్తు అలాంటి విధానం కల్పిస్తుంది. దానివల్ల వాళ్ళు ఏం చేసేదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడదు. అనంతరం విజయవాడ డీసీపీ కృష్ణకాంత్ పాటిల్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ మరియు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణ మరియు మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు డ్రగ్స్పై యుద్ధం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జనవరి 27 నుంచి మార్చి 1 వరకు జిల్లాలోని వివిధ మండలాలు మరియు పట్టణాల గుండా ఈ సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ప్రారంభమైన డ్రగ్స్పై దండయాత్ర సైకిల్ యాత్రకు మొదటి రోజే అపూర్వ ప్రజా ఆదరణ లభించిందన్నారు. డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా 35 రోజులు 510 కిలోమీటర్ల ఈ యాత్ర సమాజంలో మత్తు వ్యతిరేక సందేశాన్ని బలంగా చాటుతుందన్నారు. బాధలను లేకపోతే ఏదో అలవాట్లు ఎంటర్ అవుతారు, కానీ అసలు ఆ ప్రాబ్లం కాకుండా మీరు ఇంకో ప్రాబ్లంలోకి వెళ్ళిపోతారు. సో ఆ మెసేజ్ పిల్లలకి ఇప్పటి నుంచే డ్రగ్స్ అంటే రేపు వాళ్ళు పెద్దోళ్ళు అయినాక దాన్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయొద్దని, వాళ్ళు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా డ్రగ్స్ చేస్తున్నా వాళ్ళ పోలీసులు కేసులు కాకుండా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళని కౌన్సిలింగ్ ద్వారాను రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించో వాళ్ళని చేంజ్ చేస్తామని దాని అజెండా మీద ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. అది అవర్ ఎక్స్పెక్టేషన్స్. ఈ ప్రోగ్రామ్ మీరు అందరూ ఆదరిస్తారని, దీన్ని ముందుకు తీసుకెళ్తారని. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వీలైనంత వరకు డ్రగ్స్కి దూరంగా ఉండాలి. ఇప్పుడు పిల్లలందరూ స్మార్ట్గా ఉండాలనుకుంటారు. స్మార్ట్ అంటే ఏంటి? బాగా చదవడమా, లేకపోతే అన్నింటిలో యాక్టివ్గా ఉండడమా? కాదు. ఎప్పుడు కూడా డ్రగ్స్కి మనం అలవాటు పడకూడదు. ఎవరైనా మనకి డ్రగ్స్ అలవాటు చేయడానికి ట్రై చేసినా, లేకపోతే వాళ్ళు అనుమానాస్పదంగా మనకు అనిపించినా మనం వాళ్ళకి వీలైనంత దూరంగా ఉండాలి. ఈ విషయాన్ని ఇంట్లో అందరికీ కూడా తెలియజేయాలి. మన పేరెంట్స్కో, టీచర్స్కో ఎవరైనా తెలియజేయాలి.